భూగర్భ జలాలు అడుగంటిపోతున్న గ్రామాల్లో వర్షపు నీటిని భూమిలోకి పంపే ప్రత్యేక రీఛార్జ్ బావుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉన్న 258 గ్రామాల్లో వీటిని నిర్మించనుంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకింపచేసేందుకు ప్రభుత్వం జలధార పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయిన జిల్లాల్లో ఇంజెక్షన్ బావులు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న తూర్పుగోదావరి, కృష్ణా కలెక్టర్ల సూచనలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇంజెక్షన్ బావులతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగినట్లు గుర్తించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు బాగా అడుగంటిన జిల్లాలకు ప్రాధాన్యమిచ్చి బావులు తవ్వించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్లకు వీటి మంజూరు అధికారం కల్పించారు. ప్రకాశం జిల్లాలో 91, శ్రీకాకుళంలో 76, శ్రీ సత్యసాయిలో 39, పల్నాడులో 20, అనంతపురంలో 14, కడపలో 10, చిత్తూరు జిల్లాలో 8 గ్రామాల్లో వీటిని నిర్మించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద తొలి విడతగా 200 బావులు మంజూరు చేయనున్నారు. 300 మిల్లీమీటర్ల వ్యాసంలో 50 లీటర్ల లోతులో ఇంజెక్షన్ బావి తవ్వుతారు. ఇందులో కేసింగ్ పైపు వేస్తారు. అడుగున ఒక లేయర్లో 75 నుంచి 100 మిల్లీమీటర్ల వ్యాసంలో రాళ్లు, రెండో లేయర్లో 40 నుంచి 60 వ్యాసంలో మెటల్, మూడో లేయర్లో 12 నుంచి 20 మిల్లీమీటర్ల వ్యాసంలో కంకర, రాళ్లు వేయనున్నారు. వర్షపు నీరు మాత్రమే భూమిలోకి వెళ్లేలా బావిపైన జల్లెడ ఆకారంలో మూత బిగిస్తారు. వర్షపు నీరు గ్రామం నుంచి కిందికి వెళ్లే చోట, చెరువుల్లో నుంచి నీరు వృధాగా బయటకు పోతున్న చోట్ల బోర్లు తవ్వనున్నారు. ఒక్కోదానికి 2 లక్షల చొప్పున ఖర్చు చేసే బోర్ల తవ్వకాల పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.